విజయనగరం జిల్లాలో పెదమారేడుపల్లి, బీరాజేరు, ఇంకొన్ని ఊర్లు ఈరోజు ఎస్సీ కమిషన్ చైర్మన్ అక్కడ పర్యటించబోతున్నారు. జిల్లా పరిషత్ ఆఫీస్లో ఆయన ఏవైతే వివక్షను ఎదుర్కొంటున్నారో ఆ గ్రామాల ప్రజలు కానీ బాధితులతో కానీ మాట్లాడబోతున్నారు. విజయనగరం జిల్లాలో ఈ ఏడాదిలో ఒక వ్యక్తి ఈ భూములకు సంబంధించినటువంటి హక్కుల విషయంలో చనిపోతే దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. అది దేనికి సంబంధించి అంటే ఈ అసైన్డ్ భూముల పంపిణీ అనేది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం తర్వాత ఇప్పటిదాకా మళ్ళీ పంపిణీ జరగలేదు. ఉన్నవి కూడా ఫ్రీ హోల్డ్ చేసిన వాటి విషయంలోనే తప్పితే మిగిలిన వాటి విషయంలో ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా, అంటే 4 ప్రభుత్వాలు మారితే ఎవరూ పట్టించుకోలేదు. ఈ క్రమంలో అన్నదాత సుఖీభవ కానీ మరొక దానికి కానీ అడ్డంకులు ఎదురవుతున్నాయి. అక్కడ ఇది మనం సేకరించిన అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అయితే ఏం జరిగిందంటే, ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత గ్రామాలలో ఉద్రిక్త పరిస్థితులు, అలానే దళితులు పెట్టుకున్నటువంటి వినాయక విగ్రహాన్ని ఊరేగింపు చేయకుండా ఎవరో వెళ్ళి నిమజ్జనం చేయటం, 2 గ్లాసుల పద్ధతులు ఇంకా గ్రామాల్లో కొనసాగించడం, ఇలాంటి సంఘటనల నేపథ్యంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ పర్యటిస్తారు. వారికి దృష్టికి తీసుకెళ్లేందుకు సమస్యలు అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు విషయంలో మేము పోరాడితేనే వాళ్ళకి ఆ నష్టపరిహారం దక్కిందని అడ్డంగా నమ్మబలికి బుక్ అయినటువంటి జనసేన నాయకులు ఇక్కడ ఏం చేస్తున్నారు అనేది చూడాలి కదా. మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏ వివక్ష, పైగా మనం మాట్లాడేది కూడా నేను పెట్టిన సూత్రాల్లో వివక్ష లేని సమాజం అని గొప్పగా చెప్తాం కదా. మరి ఈ వివక్ష కొనసాగటమే కాదు, 16 నెలలుగా ఇంకా ఎక్కువైంది. ఆ 2 గ్లాసుల పద్ధతి అనేది ఇంకా ఉంది. ఊళ్ళలోకి రానివ్వరు, శ్మశానాల్లోకి పోనివ్వరు, దారివ్వరు. అంటే ఇది సిగ్గుతో ఇప్పుడు ఆ పార్టీ లీడరే కాదు, ఎవడైనా తలకాయ ఉంచుకోవాల్సిందేగా. అంటే ఇలాంటి ఆధిపత్యాల విషయానికి వచ్చేసరికి అన్ని పార్టీల వాళ్ళు ఒకళ్ళగా బిహేవ్ చేస్తారు. కులాలు వస్తాయి ఇక్కడ. ఓట్ల దగ్గర మాత్రం నాకు ఏ కులం అవసరం లేదు అది ఇదన్నమాట. కానీ కనీసం నా కులమైనా నాకు ఓట్లు వేయాలి కదా అనిపించింది. నాకేం సంబంధం, నేనేమన్నా అక్కడ గెలిచానా, మా పార్టీ ఏమన్నా అక్కడ ఉందా, ఇలాంటి డైలాగులు కూడా వేస్తారు. ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు వేసిన తర్వాత కానీ ఒక మనిషిగా ఆలోచించినప్పుడు ఈ వివక్ష దేనికి? దళితులు అనే పేరు పెట్టేసేసి దూరంగా బతకాలి, గుళ్ళలోకి రాకూడదు, ఈ గ్లాసు వాళ్ళ కోసం, ఇలావి ఈ రోజుల్లో కూడా వింటుంటే కడుపు రగిలిపోదా. మరి మన నాణ్యమైన ప్రభుత్వాలు కానీ, నాణ్యమైన మద్యం సరఫరా చేసే ప్రభుత్వానికి ఈ నాణ్యమైన జీవితం ఎందుకు ఇవ్వరు? అందరికీ ఒకటే అని, అందరూ ఒకటే, సమానత్వము ఏంటి? పోనీ ఈ కబుర్లన్నా చెప్పకుండా ఉండండి. అట్లీస్ట్ మనం చేయలేనప్పుడు వాటి గురించి మాట్లాడకుండా ఉంటే ఉత్తమం కదా. ఆ రోజున సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి వీళ్ళు పోరాడితేనే వచ్చినాయి అట ఉద్యోగాలు ఇవన్నీ. అరే ఆయన వేసిన కమిషన్లో కలెక్టర్ గారు వెళ్ళి, ఎస్పీ గారు వెళ్ళి మాట్లాడితే ఇంతవరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఇది అంటే అవునండి అని ఆవిడ చెప్తే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ 90 రోజుల్లోపు ఏది ఇవ్వాలో అన్నీ ఇచ్చేసేయండి అని ఇచ్చారు. మా పోరాటం వల్లే అని చెప్పిన వీళ్ళు, ఈ ప్రభుత్వం ఇంతవరకు ఎన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో 90 రోజుల్లో చేసింది. అది ఆ రూల్ గురించి ఇప్పుడు అందరికీ బాగా తెలిసింది కదా. మరి ఈ విజయనగరం జిల్లా వాళ్ళ పరిస్థితి ఏంటి? కనీసం గుర్తించడానికి కూడా ఇష్టపడరు ఇలాంటి కేసులను. ఈరోజు ఆయన కమిషన్ చైర్మన్ పర్యటించిన తర్వాత ఇంకా అక్కడ ఎన్ని నిర్బంధాలు ఉంటాయో ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకోవటానికి ఇలాంటివన్నీ. కడేరు రైతులకు సంబంధించి కూడా అక్టోబర్లోనూ సెప్టెంబర్లోనూ ఆయన ఎస్టీ కమిషన్ చైర్మన్ వచ్చి పర్యటించి వెళ్ళారు. మరి ఆ నివేదిక ఏమైంది ఇంతవరకు తెలియదు. అంటే ఊరికనే మనం జాతీయ స్థాయి దాకా సమస్యలను తీసుకెళ్ళామని చెప్పడంతోనే ఆగిపోతున్నామా? న్యాయాలు ఏమైనా జరుగుతున్నాయా? ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా మెలగాలి మేము, చాలామందికి జవాబుదారీతనంగా ఉన్నాం, ఇంత విజయం ఇచ్చారంటే అని ప్రగల్భాలు పలకటం కాదు. విషయాల్లో అవగాహన ఉండాలి కదా. సమస్యల పరిష్కారానికి ఏం చేయాలి, తాత్కాలికంగా ఏం చేయాలి, శాశ్వతంగా ఏం చేయాలి, వీటి మీద ఇంకా మాట్లాడాలి.